అందరికీ నమస్కారం ఆదాబ్ వెల్కమ్ టు హరిప్రియ ప్రాజెక్ట్స్. ఈరోజు మనం ఉన్న లొకేషన్ వచ్చేసి చందానగర్ 7 years ఓల్డ్ రీసేల్ ప్రాపర్టీ చూడడానికి వచ్చేసామన్నమాట. మనకి ఈస్ట్ ఫేసింగ్తో వచ్చిందనమాట ఈ ప్రాపర్టీ అనేది. ఫుల్లీ ఫర్నిష్డ్ 3 BHKతో వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, పదండి చూసేద్దాం. సో ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా అనమాట. పార్కింగ్ ఏరియా చాలా స్పేషియస్గా వచ్చింది. ఇండివిజువల్ ప్రతి ఫ్లాట్కి ఇండివిజువల్ పార్కింగ్స్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. 2 cars అనేది మనం పార్క్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇటు సైడ్ వచ్చేస్తే మనకి చిన్నపాటి గార్డెన్ ఏరియా కూడా ఉంది, చూడటానికి కూడా బ్యూటిఫుల్ లుక్తో. సో మనకి ఈ ఫ్లాట్ చూసే ముందే మీకు ప్రైస్ డీటెయిల్స్ అనేది చెప్పేస్తా. 83 lakhs చెప్తున్నారు అనమాట ఓనర్ గారు. మీరు అడగొచ్చు 7 years ఓల్డ్ ఫ్లాట్కి 83 lakhs ఏంటి మేడం, ఎవడు పెడతాడు అంత కాస్ట్ అని. కాకపోతే ఈ ఫ్లాట్ చూస్తే మీరు అలా అన్నారు. ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్, చూడటానికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్ వ్యూతో ఇచ్చారనమాట. సో చూసారు కదా కాస్ట్ డీటెయిల్స్. మీకు ఓనర్ డీటెయిల్స్ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ వాట్సాప్లో పింక్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న కోడ్ నెంబర్ మీరు మా టీం వాళ్ళకి చెప్తే ఓనర్ నెంబర్ డైరెక్ట్గా మేము మీకు ఇస్తాం. మీ ప్రాసెస్ అంతా ఎందుకు అని అంటే, మనకి స్క్రీన్ పైన ఓనర్ నెంబర్ పెట్టడం వల్ల స్పామ్ కాల్స్ అనేది ఎక్కువగా వెళ్తున్నాయి. జస్ట్ ప్రైస్ డీటెయిల్స్ చూడడానికో లేదా అది ఎక్కడ ఉందో లొకేషన్ తెలుసుకోవడానికో చాలా రకాలుగా కాల్స్ వస్తూ ఉన్నాయి. సో వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి మీరు మాకు కాంటాక్ట్ అవుతే ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మేము మీకు ఇస్తాం. ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాట్ వచ్చేసి 5th floorలో ఉంది. సో మనం లిఫ్ట్లో వెళ్ళిపోదాం. అండ్ అటు సైడ్ వచ్చేసి మనకి స్టేర్ కేస్ కూడా అవైలబుల్గా ఉంది. సో మనం 5th floorకి అయితే వచ్చేసాం. 5th floorలో ఉన్న కారిడార్ వచ్చేసి చాలా స్పేషియస్గా ఇచ్చారనమాట. మనం కావాలంటే ఇక్కడ బయట ప్లాంటేషన్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఎంట్రన్స్ గేట్ వచ్చేసి మనకి గ్రిల్తో ఇచ్చారు, సేఫ్టీ గ్రిల్స్తో ఇచ్చారనమాట. ఫస్ట్ మనకి ఎంట్రన్స్ వచ్చేసి, ఆ తర్వాత మనకి డోర్ ఎంట్రన్స్ ఫ్రేమ్ వచ్చేసి మనకి సింపుల్ డిజైన్తో ఇచ్చారనమాట. ఫ్రేమ్ టేక్వుడ్ ఫ్రేమ్ ఇచ్చారు. అండ్ మనకి డోర్ కూడా టేక్వుడ్ డోర్ ఇచ్చారనమాట. మనకి సింపుల్గా ఇచ్చారు డోర్ సిస్టమ్ అనేది. అండ్ మనకి లాక్ సిస్టమ్ వచ్చేసి గోద్రేజ్ వారి లాక్ సిస్టమ్ ఇచ్చారు. ప్రీమియం హ్యాండిల్స్ ఇచ్చారు. అండ్ చెప్పాను కదా ఈ ఫ్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్తో వచ్చిందని చెప్పి. అండ్ మనకి లివింగ్ రూమ్ అనేది చూసుకుంటే చాలా స్పేషియస్గా ఉంది. ఆ పైన ఉన్న సీలింగ్ చూసుకుంటే కూడా సింపుల్గా ఇచ్చారు మనకి సీలింగ్ అనేది. మనం కావాలంటే మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేయించుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి ఇంటీరియర్ వుడెన్తో మనకి టీవీ యూనిట్ అనేది ఇచ్చారనమాట. చూడడానికి కూడా చాలా బాగుంది. మనకి టీవీ మనం ఈజీగా 52 inches టీవీ కూడా పట్టేస్తుంది. మనకి ఇక్కడ కింద కూడా మనకి సెల్ఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంటీరియర్ డిజైన్ టేక్వుడ్ దాంతోనే అనమాట. అండ్ మనకి ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ కానీ ప్లాంట్స్ కానీ లేదా బుద్ధ విగ్రహాలు అలాంటివి ఉంటే పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. అటు సైడ్ మనకి హారిజాంటల్ బార్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనం ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ మనకి ఇటు సైడ్ వచ్చేస్తే కిచెన్ ఉంది. సో మనకి ఇది కిచెన్ అనమాట. కిచెన్ వచ్చేసి చాలా చాలా స్పేషియస్గా వచ్చింది. అండ్ మనకి కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ ప్లాట్ఫామ్తో ఇచ్చారు. మనకి కబోర్డ్స్ కూడా ఇచ్చారు, చాలా స్పేషియస్గా ఉన్నాయి. అండ్ చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్ లుక్తో ఉన్నాయి అనమాట. అండ్ మనకి 4 inches హైట్ వరకు మనకి డిజైన్ సెరామిక్ టైల్స్తో ఇచ్చారనమాట వాల్స్కి. అండ్ చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ మనకి కింద కూడా కబోర్డ్స్ అనేది ఇచ్చారు. సిలిండర్స్ కానీ లేదా ఏదైనా బౌల్ కానీ పెట్టుకునే ప్రొవిజన్ అయితే మనకి ఇచ్చారు. అండ్ మనం చూసుకుంటే ఇటు సైడ్ కూడా మనకి కబోర్డ్స్ ఇచ్చారు. మనకి కబోర్డ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారు, స్పేషియస్గా కూడా ఉంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి వాష్ ఏరియా. సో ఇది వాష్ ఏరియా అనమాట. మనకి వాష్ ఏరియాకి 3 feet హైట్ వరకు టాడోలింగ్ చేశారు డిజైన్ సెరామిక్ టైల్స్తో. అండ్ మనకి ఇక్కడ ట్యాప్ కూడా ఇచ్చారనమాట. మనకు ఒక వాషింగ్ మెషిన్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి వ్యూ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి సేఫ్టీ గ్రిల్స్ అనేది ఇచ్చారన్నమాట. చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండటానికి. సో ఇక్కడ వచ్చేసి మనకి వాష్ ఏరియా వచ్చిందనమాట. మనకి వాష్ ఏరియాకి ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు అలాంగ్ విత్ మిర్రర్. అండ్ మనకి సెరా కంపెనీది ఇచ్చారనమాట వాష్ బేసిన్ అనేది. దానికి చుట్టూ గ్రానైట్తో మనకి డిజైన్ కూడా వచ్చింది. గ్రానైట్ ప్లాట్ఫామ్ కూడా ఇచ్చారు. అండ్ మనకి వాష్రూమ్ చూసుకుంటే చాలా స్పేషియస్గా ఉంది. మనకి వాష్రూమ్ ప్లాట్ఫామ్ వచ్చేసి యాంటీస్కి టైల్స్తో వచ్చింది. మనకి వెస్ట్రన్ స్టైల్లో వాష్రూమ్ వచ్చింది. 7 feet హైట్ వరకు డాడోలింగ్ చేశారు డిజైన్ సెరామిక్ టైల్స్తో. మనకి వెంటిలేషన్ కూడా ఉంది. అండ్ సెరా వారిది వాష్రూమ్లో కూడా ఒక వాష్ బేసిన్ ఇచ్చారు అలాంగ్ విత్ షవర్ అండ్ అలాంగ్ విత్ గీజర్. అండ్ మనకి ఇటు సైడ్ చూసుకుంటే ఇది
మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్కి కూడా సీలింగ్ చూసుకుంటే చాలా సింపుల్గా ఇచ్చారు. సీలింగ్ అనేది మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ నార్మల్ గ్లాస్ విండోస్ అయితే ఇచ్చారు అలాంగ్ విత్ సేఫ్టీ గ్రిల్స్ అండ్ మస్కిటో మెష్. అండ్ మనకి ఇక్కడైతే వార్డ్రోబ్స్ అయితే ఇచ్చారు, బట్టలు పెట్టుకోవడానికి చాలా స్పేషియస్గా ఇచ్చారు అవి కూడా. అండ్ మనకి ఇంటీరియర్ డిజైన్ కూడా చూడడానికి బాగుంది, లుక్ వైజ్గా అయితే బాగుంది. మనకి స్లైడ్ వార్డ్రోబ్స్ అనేది ఇచ్చారనమాట. అండ్ ఇది మనకి గ్రానైట్ ప్లాట్ఫామ్తో వచ్చింది. దీన్ని స్టడీ టేబుల్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందులో బుక్స్ కానీ పెన్స్ కానీ లేదా ల్యాప్టాప్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ కూడా వెంటిలేషన్ కోసం మనకి గ్లాస్ విండోస్ ఇచ్చారు అలాంగ్ విత్ మస్కిటో మెష్ అండ్ సేఫ్టీ గ్రిల్స్. అండ్ మనకి ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది మాస్టర్ బెడ్రూమ్లో. ఫ్లోర్ వచ్చేసి వాష్రూమ్ది యాంటీ స్కిడ్ టైల్స్తో వచ్చింది అనమాట. అండ్ మనకి 7 feet హైట్ వరకు డాడోలింగ్ చేశారు డిజైన్ సెరామిక్ టైల్స్తో. మనకి వెస్ట్రన్ స్టైల్లో వాష్రూమ్ వచ్చింది. మనకి సెరావర్ది వాష్ బేసిన్ కూడా ఇచ్చారు అలాంగ్ విత్ షవర్. అండ్ మనకి వెంటిలేషన్ కోసం విండో కూడా ఉంది. సో మనకి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అనమాట. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ కూడా కబోర్డ్స్ అనేది ఇచ్చారనమాట, మనం డెకరేటివ్ ఐటమ్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవడానికి. అండ్ మనం దీన్ని కూడా ఒక స్టడీ టేబుల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ల్యాప్టాప్లో వర్క్ కూడా చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి బాల్కనీ అనమాట. మనకి బాల్కనీకి గ్లాస్ డోర్స్ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ నుండి బాల్కనీ వ్యూ చూస్తే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మన కళ్ళెదురుగానే ఒక టెంపుల్ కూడా మనం రోజు దర్శనం చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ నెట్ ఇచ్చారనమాట, ఏదైనా పావురాలు కానీ లేదా పక్షులు కానీ మనం ఏదైనా ఎండబెట్టుకుంటే అవి తినకుండా ఉండడానికి. అండ్ మనకి సేఫ్టీ గ్రిల్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. అండ్ ఈ హౌస్ ఎట్లయినా ఫుల్లీ ఫర్నిష్డ్ కాబట్టి మనకి ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు. అండ్ చాలా స్పేషియస్గా ఉండే స్లైడ్ వార్డ్రోబ్స్ కూడా ఇచ్చారు. మనం బట్టలు అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. మనం బట్టలు పెట్టుకోవడానికి ఇక్కడ పెట్టుకోవాలి, మళ్ళీ ఇంకో బీరో కొనాలన్న ఆలోచన కూడా అవసరం లేదు. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు, గ్లాస్ విండోస్ అనమాట అలాంగ్ విత్ సేఫ్టీ గ్రిల్స్ అండ్ మస్కిటో మెష్. అండ్ మనకి ఇక్కడ కూడా ఒక విండో ఇచ్చారనమాట వెంటిలేషన్ కోసం అలాంగ్ విత్ మస్కిటో మెష్ అండ్ సేఫ్టీ గ్రిల్స్. అండ్ ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. మనకి వాష్రూమ్ ఫ్లోరింగ్ వచ్చేసి యాంటీ స్కిడ్ టైల్స్తో వచ్చింది. 7 feet హైట్ వరకు డాడోలింగ్ చేశారు డిజైనింగ్ సెరామిక్ టైల్స్తో. మనకి సెరావరి వాష్ బేసిన్ ఇచ్చారు, వెస్ట్రన్ స్టైల్లో వాష్రూమ్ ఉంది అలాంగ్ విత్ షవర్. అండ్ మనకి వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అనమాట. మనకి గెస్ట్ బెడ్రూమ్ దగ్గర కూడా మనకి టీవీ ప్రొవిజన్ అయితే ఇచ్చారు. మనం దీన్ని టీవీ యూనిట్లా కస్టమైజ్ చేయించుకోవచ్చు లేదా డైరెక్ట్గా టీవీ సెటప్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి వెంటిలేషన్ కోసం గ్లాస్ విండోస్ ఇచ్చారు అలాంగ్ విత్ మస్కిటో మెష్ అండ్ సేఫ్టీ గ్రిల్స్. అండ్ మనకి ఇక్కడ కూడా వార్డ్రోబ్స్ ఇచ్చారు, స్లైడ్ వార్డ్రోబ్స్. చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా లుక్ ఉంది. అండ్ మనకి ఇక్కడ స్పేషియస్గా ఇచ్చారనమాట బట్టలు పెట్టుకోవడానికి కూడా. ఇంకొకసారి ఈ ఫ్లాట్ మొత్తం చూసేద్దాం.
మనకి అపార్ట్మెంట్ అనేది హెచ్ఎండి అప్రూవల్తో కట్టడం జరిగింది. మనకి ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్తో వచ్చింది అనమాట. ఫ్లాట్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి 1425 అండ్ యూడిఎస్ వచ్చేసి 60 స్క్వేర్ యార్డ్స్. అండ్ ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఎమ్యూనిటీస్ వచ్చేసి కార్ పార్కింగ్ 24/7, సీసీ కెమెరా సెక్యూరిటీ అండ్ పవర్ బ్యాకప్, లిఫ్ట్, బోర్ అండ్ మంజీరా వాటర్. సో మనకి లొకేషన్ నుండి 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మేరు ఇంటర్నేషనల్ స్కూల్, గ్రీక్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ మనకి లొకేషన్ నుంచి 200 మీటర్స్లో బాలాజీ టెంపుల్ ఉంది. అండ్ మనకి 1 కిలోమీటర్స్ డిస్టెన్స్లో జిఎస్ఎం మాల్ ఉంది. అండ్ మనకి ఈ లొకేషన్ నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్కి కేవలం 3 కిలోమీటర్స్ మాత్రమే డిస్టెన్స్ చూపిస్తుంది. చూసాం కదా 7 years ఓల్డ్ ఈస్ట్ ఫేసింగ్తో వచ్చిన రీసేల్ ఫ్లాట్ని. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు హరిప్రియ ప్రాజెక్ట్స్. మీరు కూడా మీ ప్రాపర్టీని అమ్మాలన్నా కొనాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇప్పుడే డయల్ చేసేయండి. అండ్ మీకు కూడా ఏదైనా పర్టికులర్ లొకేషన్లో పర్టికులర్ అపార్ట్మెంట్ కానీ ఫ్లాట్ కానీ విల్లా కానీ కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి లేదా వాట్సాప్లో పింక్ చేయండి. మీకు కావాల్సినటువంటి అపార్ట్మెంట్ కానీ ఫ్లాట్ కానీ విల్లా కానీ చూపించే ఏర్పాటు మేము చేస్తాం.